హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. ఒక సినిమా ఏ స్థాయిలో ఆడుతుంది అనేది 3 ఆప్షన్స్పై డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్, రివ్యూవర్స్కి నచ్చిన, ఆడియన్స్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసినా కానీ ఆ సినిమా నెక్స్ట్ రేంజ్లో ఆడుతుంది, కలెక్షన్స్ అయితే భయంకరంగా వస్తాయి. సెకండ్ ఆప్షన్, రివ్యూవర్స్కి నచ్చకపోయినా ఆడియన్స్కి నచ్చి ఆడియన్స్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తే ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది, బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. థర్డ్ ఆప్షన్, రివ్యూవర్స్కి నచ్చలేదు, ఆడియన్స్కి నచ్చలేదు, ఖచ్చితంగా ఆ సినిమాపై ఇంపాక్ట్ పడుతుంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో ఏ ఒక్క మీడియా హౌస్ కానీ ఏ ఒక్క యూట్యూబర్ కానీ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వలేదు, కంప్లీట్లీ నెగిటివ్ రివ్యూనే ఇచ్చారు. ఎవరు కూడా అసలు అల్లు అర్జున్ పుష్ప సినిమా హిట్ అని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు ఫస్ట్ డే. కానీ ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఆడింది, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చేంత స్థాయిలో ఆడింది. ఫస్ట్లీ బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు, ఆ యూట్యూబర్ పేరు బార్బెల్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో అతని రివ్యూస్ పట్ల చాలామంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే, కొంతమంది అతను ఎక్కువగా నెగిటివ్ పాయింట్సే చెప్తూ ఉంటాడు, అసలు పాజిటివ్ విషయాలు చెప్పడు, నెగిటివిటీనే హైలైట్ చేసి యాంటీ ఫ్యాన్స్ని తన సబ్స్క్రైబర్స్గా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా, ఆ క్యాంపెయిన్లో భాగంగా తను సక్సెస్ అవుతున్నాడని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. మరికొంతమంది ఏమో లేదు, బార్బెల్ చాలా జెన్యూన్గా ఉంటాడు, కరెక్ట్ రివ్యూ ఇస్తాడు, సినిమాలో చిన్న తప్పు ఉన్నా కానీ క్షమించడు, జెన్యూన్గా ఇస్తాడని చెప్పి కొంతమంది అభిప్రాయం ఉంది. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఉన్నారండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే పడని యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. సో చిరంజీవి గారి గురించి ఏమైనా నెగిటివ్గా చెప్పినా, చిరంజీవి గారి గురించి ఆయన సినిమా గురించి ఏమైనా నెగిటివ్గా చెప్పినా, ఆబ్వియస్లీ చిరంజీవి గారిని ఇష్టపడని వేరే ఫ్యాన్స్ అందరూ కూడా అతని వీడియోస్ని సర్క్యులేట్ చేసి అబ్బో సూపర్గా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు, ఇతను రియల్ హీరో, సూపర్ హీరో అని చెప్పి అతని పొగిడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు సినిమా గురించి ఏమైనా రివ్యూ చెప్పారనుకోండి నెగిటివ్గా, మహేష్ బాబుని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా అతన్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చి అతన్ని పొగిడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇక్కడ బార్బెల్ అనే అతను తనకి తెలుసో తెలియకో ఎక్కువగా సర్వైవ్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఈ ఫ్యాన్స్ ఎమోషన్స్ వల్ల, ఈ యాంటీ ఫ్యాన్స్ తన వీడియోస్ని సర్క్యులేట్ చేయడం వల్ల. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మీ అందరికీ ఎలక్షన్ టైంలో, ఏపీ ఎలక్షన్ టైంలో బార్బెల్ చేసిన ఒక అనాలిసిస్ వీడియో గుర్తే ఉండే ఉంటుంది. అసలు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేడు ఏపీ ఎలక్షన్స్లో అని చెప్పి తన అనాలిసిస్ వీడియోలో చెప్తే దానికి పూర్తి విరుద్ధంగా రిజల్ట్ వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్స్లో. అలానే కూటమి ప్రభుత్వం అసలు అధికారంలోకి రాదన్నారు, కానీ భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంది. వైఎస్ జగన్ సీఎం అవుతాడని చెప్పారు తన అనాలిసిస్ వీడియోలో, కానీ వైఎస్ జగన్ చాలా తక్కువ సీట్లతో, 11 సీట్లతో అధికారాన్ని కోల్పోయారు. దాని తర్వాత బార్బెల్ ఏం చేశాడు, నా ప్రిడిక్షన్ రాంగ్ అయింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా సారీ కూడా చెప్పడం జరిగింది. సో బార్బెల్ తన ప్రిడిక్షన్ వీడియో కావచ్చు, అనాలిసిస్ వీడియోలో కావచ్చు, కంప్లీట్లీ రాంగ్ అయ్యాడు, అసలు తను కరెక్ట్ పాత్లో తన అనాలిసిస్ లేదనేది ఎక్కడ తెలిసిపోయింది కదా. ఈ ఒక్క వీడియో ఎగ్జాంపుల్ చాలు. ప్రతి సినిమా రివ్యూ విషయంలో బార్బెల్ చెప్పేది 100కి 100% కరెక్ట్ కాదు అనే విషయం తనకు కూడా తెలుసు. ఒక సినిమా నచ్చాలి నచ్చలేదు అనేది ఒక సెల్ఫ్ ఒపీనియన్ అనమాట, అది తన ఓన్ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమం సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చితే ఆ సినిమా హిట్ అవుతుంది. ఒక రివ్యూవర్కి నచ్చినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అనేది ఎక్కడ జరగదు. సో ఇక్కడ బార్బెల్కి నచ్చినంత మాత్రాన మనశంకర్ వరప్రసాద్ సినిమా డిజాస్టర్గా ఏం మిగిలిపోదు, బ్లాక్ బస్టర్గానే కొనసాగుతుంది. బికాజ్ మ్యాక్సిమం సెట్ ఆఫ్ వ్యూవర్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఇప్పటికీ థియేటర్స్లో. ఇంకొంతమంది సోషల్ మీడియాలో బార్బెల్కి ఏం సలహా ఇస్తున్నారంటే, సినిమాని సినిమాలుగా చూడొచ్చు కదా బాస్, ఎందుకు ఎక్కువ నెగిటివ్గా సినిమాని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు? సినిమా అనేది చాలా వరకు హార్డ్ వర్క్ కదా, చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, చాలామంది ఫ్యామిలీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో ఒక రివ్యూతో సినిమాని అంత నెగిటివ్ చేసి వాళ్ళ వర్క్ అందరినీ అట్లా తీసి పడేస్తే కాస్త హర్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేరే ఏ రివ్యూవర్కి రాని హెడేక్, వేరే ఏ రివ్యూవర్కి రాని కాంట్రవర్సీ బార్బెల్ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది అనేది తానే ఆలోచించుకోవాలి. ఒక సినిమా అనేది 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన పని. ఒక రివ్యూ చెప్తే ఖచ్చితంగా దాంట్లో ఆ 24 క్రాఫ్ట్స్ టచ్ చేయకపోయినా కొన్ని ముఖ్యమైన క్రాఫ్ట్స్ని మెన్షన్ చేయాలి. కెమెరా వర్క్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, యాక్షన్ కొరియోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, ఇలా చాలా ఉంటాయండి ఒక సినిమాలో. సో వాటన్నిటిని ప్రస్తావించకుండా కేవలం సినిమాలో కొన్ని సీన్స్ని పట్టుకొని హీరో గన్ను సరిగా పేల్చలేదు, హీరో వెళ్ళి హీరోయిన్ నానం కొట్టాడు, ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా ఫూలిష్గా అనిపిస్తుంది, స్టూపిడిటీగా అనిపిస్తుంది. బికాజ్ ఆ కథకి తగ్గట్టు డైరెక్టర్ సీన్స్ రాసుకుంటాడు. ముందు ఆ సినిమా జోనర్ ఏంటి, ఆ సినిమా స్టోరీ ఏంటి, ఆ సినిమాలో పాత్రలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది తెలుసుకొని సినిమా చూడాలి. ప్రతి సినిమా కూడా క్రిస్టోఫర్ నోలాన్ రేంజ్లో ఉండాలంటే సాధ్యపడదు కదా. వేరే ఏ రివ్యూవర్కి రాని ఒక బ్యాక్ క్లాష్ తనకే ఎందుకు వస్తుంది, తనే ఎందుకు ఫేస్ చేస్తున్నాడు అనేది తను ఒకసారి ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం రివ్యూ అనేది పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి. సినిమాలో ఉన్న చాలా వరకు సీన్స్ని స్పాయిలర్గా
అలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా వరకు రాంగ్. సో బార్బెల్ ఇది తగ్గించుకుంటే ఖచ్చితంగా తనపై బ్యాక్లాష్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం తను సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలాంటి హెడేక్స్ కూడా తనకి చుట్టుముట్టకుండా ఉంటాయన్నమాట. మీరే అనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.